నమస్కారం. నేను మీ గోపాలయ్య గారిని. మీ యొక్క 4వ తారీఖు జనవరి 2024 దినఫలం ఎలా ఉంది, ఆ రోజు పంచాంగం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మాఘశీర్ష మాసం, బహుళపక్షం, అష్టమి తిథి, వారం వచ్చేసి గురువారం, నక్షత్రం హస్త. మరి ఈనాటి కార్యక్రమంలో 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీకు మానసిక ధైర్యం బాగా ఉంటుంది. ఫ్రెండ్స్ రిలేషన్షిప్ సహాయ సహకారాలు బాగుంటాయి. అందరికీ సహాయం చేసే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. మంచి రోజు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి రోజు. శుభవార్తలు అందుకుంటారు. ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు. అన్నిట్లో కూడా విజయం అనేది లభిస్తుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనేక రకాలుగా శుభాలే గోచరిస్తున్నాయి. మానసిక సంతోషాన్ని కలిగి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవ్వడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు. మానసికంగా ఆనందాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వాళ్ళకి ధన ఆదాయం బాగుండడమే కాకుండా కుటుంబ సంతోషంలోనూ అన్ని రకాలుగా ఆనందాన్ని కలిగేటువంటి రోజుగా ఈ రోజుని చెప్పచ్చు. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మంచి వాతావరణంలో ఈ రోజంతా ఆనందం గడుపుతారు. ప్రయాణాలు, తిరగటం, తిప్పటం, మార్పులు బాగా కల్పిస్తాయన్నమాట. తులారాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం పనికిరాదు. ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటం మీకు సరికాదు. వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం బాగుండి, తండ్రి సహకారం పూర్తిగా ఉండి, ధర్మంగా న్యాయంగా జీవించడమే కాకుండా వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకెళ్తారు. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు మంచి రోజు. ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉంటాయి మీ పనులు, మీ మాటలన్నీ కూడా. మకర రాశి వాళ్ళకి ఈరోజు మంచి అదృష్టం ఉంటుంది. అలాగే ధర్మాన్ని ఆలోచిస్తారు. ధర్మపరంగా ఇవాళ కొన్ని ముఖ్యమైన విషయాలు ఆలోచిస్తారు. మంచి గురువుని ఆశ్రయిస్తారని కూడా ఇవాళ మనం చెప్పవచ్చు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మేలైన రోజు. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో వాహనాలు నడిపేటప్పుడు కుంభరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం, ప్రేమతో ఈ రోజంతా గడుపుతారు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయటం ఈరోజు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. జాతకం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.